యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. ఒక మనిషి పరిపక్వతకు చెందాడు అనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది అంటే బయట సొసైటీని చదివిన దాన్ని బట్టే తెలుస్తుంది. అది వయసు రీత్యా కానివ్వండి, మాటల రీత్యా కానివ్వండి, చేష్టల రీత్యా కానివ్వండి, అర్థం చేసుకునే విధానం బట్టి కానివ్వండి, అది తెలుస్తుంది. మన సబ్జెక్ట్ని కూడా ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అని అంటే, ఇవాళ ఎపిసోడ్ డే 1 నుంచి ఇప్పటి వరకు ఫాలో అయినటువంటి వాళ్ళ మైండ్ సెట్ని కూడా ఆ విధంగానే మార్చుకున్నారు. అంత పరిణితి చెందారు. చాలా మార్పు వచ్చింది. చాలా మార్పు. అంత పరిణితి చెందారు. ఇంతకుముందు జీవించే విధానం బతుకు అయిపోయింది. ఇప్పుడు ఆ బతుకు నుంచి జీవితానికి మారారు చాలా మంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందులోనే ఒక వాల్యుయేషన్ స్టోరీ చెప్తాను. నేను కూర్చొని ఇలానే మాట్లాడుకున్నాము. ఇదే కంటెంట్, ఇదే డిస్కషన్. డాక్టరేట్ వరకు మీరు వచ్చారు, CEO వరకు నేను వచ్చాను. దర్ ఈజ్ వాల్యుయేషన్ కదండి. అంటే అంత జర్నీ ఉంది ఇందులో. సో 550 మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు? ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, మనకి మనిషి కోరుకుంటాడు, శాసిస్తాడు, అదే జరిగి తీరుతుంది. ఎంత చక్కని వాక్యాలు అవి వింటుంటే కూడా, మనిషి కోరుకుంటాడు, కోరుకోవడం దాన్ని ఏం చేస్తాడంటే శాసిస్తాడు, అదే జరిగి తీరుతుంది. బైబిల్లో ఒక వాక్యం అది. ఇక్కడ మనం కూడా మన సబ్జెక్టులో ఏం చెప్పామంటే, నువ్వు కోరుకోవడం వేరు, ఆ కోరికను శాసించడం వేరు. ఎందుకు శాసించాలి? శాసించినప్పుడు ఏమవుతుందంటే అది పక్కా అయి తీరుతుంది. ఎవరు శాసిస్తారు? మరి మీరు శాసించాలి కదా. మీకు ఆ హక్కు ఎక్కడి నుంచి ఉంది? శాసించాలంటే ఒక హక్కు ఉండాలి కదా, ఒక అథారిటీ ఉండాలి కదా. ఎప్పుడైతే మీరు ఆత్మస్వరూపం అనుకున్నారో, ఎప్పుడైతే మీరు దైవ స్వరూపం అనుకున్నారో, దేవుడికి శాసించే హక్కు ఉందా లేదా? కాబట్టి మీరు దేవుడు అనుకున్నాక మీరే శాసిస్తారు కదా. మనం ఏం చేస్తున్నామంటే, నేను దేవుడు అనే విషయాన్ని మర్చిపోయి బయట ఉన్న వాటిని మనం మొక్కుతున్నాం. మనం దాంతో ఏమైపోతుందంటే ఆ శాసించే గుణం అనేది తగ్గిపోయింది. ఏమైపోతుందంటే మనం ఇతరుల మీద ఆధారపడుతున్నాం. ఇతరుల మీద ఆధారపడి ఏం చేస్తున్నామంటే మన ఉనికిని కోల్పోతున్నాం. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలంటే, మీ కోరుకున్న కోరిక ఏదైనా సరే దాన్ని బలంగా పదే 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 అఫర్మేషన్ చేయండి. ఓకేనా? ఇప్పుడు దాన్ని ఖచ్చితంగా అయి తీరుతుందని శాసించండి. ఓకేనా? అంటే శాసించడం అనేది అంటే ఎలా ఉంటుందంటే, ఒక్కసారి ఆర్డర్ చేసామంటే, ఇప్పుడు మనం ఒక హోటల్కి వెళ్ళాము, ఓ మెనూ ఇచ్చాడు వాడు, హాయి కూర్చున్నాము, ఆ మెనూలో ఎవరికి ఏది కావాలో మనం ఆర్డర్ చేస్తాం. ఆర్డర్ చేసిన తర్వాత మళ్ళీ ఆ మెనూ గురించి ఆలోచించాం మనం. ఎందుకంటే ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వాడు టైం చెప్తాడు, ఆ టైం లోపల అది వచ్చేస్తుంది. అవునా కదా? మీరు ఏం చెప్పినా మెనూ అది వస్తుంది. అది గ్యారంటీ కదా అది. అలాగే ఇది కూడా గ్యారంటీ మీ జీవితంలో. మీకు కావాల్సిన కోరికలు ఏవైతున్నాయో వాటిని మీరు శాసించారు, లేదా ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసే హక్కు మీకు ఉంది. ఎందుకంటే వాటి కోసం మీరు ఇక్కడ జన్మ తీసుకున్నారు. అవన్నీ మీరు అనుభవించడానికి, వాటి ద్వారా మీరు సుఖాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందడానికి, వాటి కోసం ఇక్కడ జన్మ తీసుకున్నారు కదా. శాసించే హక్కు మీకు ఉంది కదా. మరి మీరు దాన్ని ఎందుకు మర్చిపోతున్నాను నేను అనేది అది. దాన్ని మర్చిపోవద్దు. ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు ఏ కోరికైనా సరే దాన్ని శాసించండి. శాసించినప్పుడు మాత్రం ఏమవుతుందంటే మీరే భగవంతుడి స్వరూపం కాబట్టి ఆ కోరిక నెరవేరుతుంది. మీరు అలా మాట్లాడుతుంటే మనం ప్రీవియస్ ఎపిసోడ్లో, అంటే పాత ఎపిసోడ్ ఒక దాంట్లో ఒక మాట అన్నారు సార్ మీరు, అడుగుడి ఇయ్యబడును అనేటువంటి. అది కూడా బైబిల్ నుంచి జీసస్ క్రైస్ట్ అన్నాడు కదా, అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును. అర్థమైంది? అంటే అవన్నీ కూడా మనకు మన వాళ్ళు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మన పురాణాలు కానీ, ఇతిహాసాలు కానీ, భగవద్గీత కానీ, బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, దాంట్లో చక్కని వాక్యాలు ఉన్నాయి. దాన్ని మనకు సరిగ్గా చెప్పేవాళ్ళు లేక దాన్ని ఇంకో రకంగా చెప్పడం వల్ల అదే నిజమని నమ్ముతున్నాం మనం. ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, సామాజిక మేధను చంపండి అని. అంటే ఇవన్నీ అబద్ధాలు అనేది మనం ఈ సబ్జెక్టులోకి వచ్చిన తర్వాత, మన మనసు పరిపక్వత చెందిన తర్వాత అది నిజమని తేలుతుంది. ఇప్పటివరకు ఇవే నిజం అనుకొని మనం ఉన్నాం కదా. కానీ ఇప్పుడు ఇవే వాక్యాలు మనం చెప్తున్నాం. ఇప్పుడు బైబిల్ చెప్పిన 2 వాక్యాలు మనం చెప్తున్నాం, లేదంటే భగవద్గీత నుంచి కొన్ని చెప్పాం మనం. అర్థమైందా? అలాగే మనం ఖురాన్ నుంచి కొన్ని చెప్పాము. మనం ఇంతకుముందు ఖురాన్ నుంచి కూడా మనం కొన్ని సూఫీ కథలు చెప్పుకున్నాం మన సబ్జెక్ట్లో. ఆ లోతుకి వెళ్ళినప్పుడు మనకు అర్థమైంది కదా అది సత్యం అని. ఇప్పుడు ఇది కూడా సత్యమే కదా. కాబట్టి మీతోనే ఎందుకు కాదు. కాబట్టి మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే బాస్లాగా ఉండే ప్రయత్నం చేయండి. ఎక్కడ కూడా తగ్గడానికి లేదు. ఎందుకంటే మరీ చెప్తున్నాను, మీరు దైవ స్వరూపులు. ఇక్కడ మన సబ్జెక్ట్ వచ్చేసరికి కానీ మీరు మనుషులు కాదు. ఏదో ఒక కారణం చేత ఇక్కడ జన్మ తీసుకున్నారు మీరు. అంటే మీలో ఉన్న శక్తే అది తన ఉనికిని తెలుసుకోవడానికి మీకు ఇక్కడ జన్మించింది. అర్థమైందా? మీలో ఉన్న శక్తే తన ఉనికిని ఇక్కడ పరిచయం చేయడానికి మీకు జన్మించింది. మీరు ఆ మీ ఉనికిని మర్చిపోయి ఇతరుల మీద ఆధారపడి నా జీవితం ఇంతే, నేను ఇలాగే ఉండాలి, ఇలాగే నా జీవితం, ఇంతకంటే ఎక్కువ కొనసాగదు, ఇంతకంటే ఎక్కువ నేను సంపాదించలేను, గొప్ప గొప్ప సంతోషాలు ఆనందాలు నేను పొందలేను
అనే ఒక నీరసత్వం ద్వారా మీ ఉనికిని కోల్పోతున్నారు. ఒక్కసారి ఇటువైపు ప్రయాణం చేసినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓ నేనే దైవ స్వరూపాన్ని, నేనేం చెప్తే అది అయిపోతుంది. ఇప్పుడు సినిమాలో చూస్తాం, దేవుడు ఏదంటే అది అయిపోతుంది కదా. ఇంతకుముందు పాత వీడియోలో చెప్పుకున్నాం, మీరే దేవుడు అన్నప్పుడు మీకు శాసించే హక్కు ఉంది, మీరేం చెప్తే అది అయిపోతుంది. కాబట్టి ముందు ఏం చేయాలి, మీరు ముందు కోరుకోవాలి. ఇక్కడ ఏం చెప్పాడు, మనిషి ముందు కోరుకుంటాడు, తర్వాత శాసిస్తాడు, అది జరిగిపోతుంది. ఎంత చక్కగా చెప్పాడు బైబిల్లో. ఇలాంటి చాలా వాక్యాలు ఉన్నాయండి. మనం ఏనాడు కూడా వాటిని పట్టుకొని మనం పరిశీలించాం, పరిశోధించాం. భగవద్గీత కావచ్చు, ఇంకా ఏ గ్రంథాలైనా కావచ్చు. అది లోతుకి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది. దాని పట్ల ఏనాడు కూడా మనకు శ్రద్ధ లేదు. ఇప్పుడు ఎందుకంటే ఇంగ్లీష్ చదువులు ఎక్కువైపోయినాయి కదా మనకి. వాటి వైపు వెళ్ళే ప్రయత్నం కూడా ఎందుకు చేయట్లేదు అంటే పాపం వీళ్ళు దీంట్లో బిజీ అయిపోయినారు. వాళ్ళందరిని వదిలిపెట్టేది, యూత్ని అందరిని వదిలిపెట్టేద్దాం. యాక్చువల్గా మన సబ్జెక్ట్ అంతా దేనికంటే కేవలం యూత్ కోసం అని నేను చెప్పాను. ఎందుకంటే యూత్కి ఇంకా చాలా టైం ఉంది. ఈ సబ్జెక్ట్ని ఒక్కసారి కనుక పుణికిపుచ్చుకున్నారు, ఒక్కసారి కనుక ఈ సబ్జెక్టు పట్టుకున్నారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు. వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి ఏదైతే అనుకున్నారో కోరికలు అవన్నీ కూడా సాధించగలుగుతారు. కేవలం యూత్ కోసం నేను ఈ సబ్జెక్ట్ అని చెప్పాను. కానీ యూత్ ఏమైపోయినారంటే వాళ్ళు ఆ ఉద్యోగాలు ఎత్తుకోవడంలో లేదా వాళ్ళ యొక్క స్టడీ విషయంలో చాలా బిజీ అయిపోయి ఇవన్నీ చదవడానికి వాళ్ళ దగ్గర టైం లేదు, వీళ్ళకి చెప్పడానికి వాళ్ళకి వినడానికి కూడా టైం లేదు. అవును. బట్ మీరు చెప్పినటువంటి స్పిరిచువల్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయండి, అంటే పలానా గ్రంథాల్లో ఉన్నాయి అనేటువంటి విషయమే కాకుండా క్రోడీకరించి మరీ చెప్తూ ఉంటారు కదా, ఆ విషయాలు ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్తే ఆ ఎలివేషన్ ఇంకొకలా ఉంటుంది, దాంతోపాటు వెంటనే బలంగా ఇంజెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఉన్న పిల్లలకి ఏంటంటే అలా చెప్పేటువంటి వాళ్ళే తక్కువైపోయారు అని చెప్పేసి. రెండోదంటే మనకి ఇప్పుడు రీల్స్ కానీ టిక్టాక్, వాట్సాప్లు ఎక్కువైపోయినాయి. నేనేమంటా అంటే మీ బిజీ లైఫ్లో ఎంతన్నా మీరు ఏమైనా ఎంజాయ్ చేయండి, లేదంటే ఆ బిజీ లైఫ్లో మీరు మునిగిపోండి ఒక్కసారి. ఎందుకంటే మనకి ఈ కలియుగంలో కావాల్సింది డబ్బే. మనకు కావాల్సినవన్నీ అచీవ్మెంట్స్ మనం పొందాలనుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్ కావాలి. ఒక్కసారి ఒక 15 నిమిషాలు ఈ సబ్జెక్ట్ కోసం కేటాయించండి. నేను అది కూడా చెప్పాను, నా వీడియోలో కాకుండా అందరి వీడియోలు చూడండి. డబ్బు కోసం ఎవరు చెప్పినా సరే చూడండి. దాంతోపాటు దీనికి సంబంధించిన పుస్తకాలు బోలెడు ఉన్నాయి, అవి చదవండి. అర్థమైందా? అప్పుడు సబ్జెక్ట్ ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు అర్థమవుతుంది. మ్యాక్సిమం యువత కూడా చాలామంది మారారండి. మన క్లాసులకి మ్యాక్సిమం స్టూడెంట్స్, వాళ్ళు కాలేజీ వాళ్ళు అందరూ చాలామంది వస్తున్నారు. అలాగే కాలేజీలలో కూడా మనం క్లాసులు పెట్టాలనే ఆలోచనలు ఉన్నాయి. అలాగే కొన్ని ఇన్స్టిట్యూట్లలో కూడా అడిగారు. ఒకటి మనం త్వరలోనే మనం విదేశాల్లో కూడా క్లాసులు పెట్టబోతున్నాం జనవరి నుంచి. అవన్నీ కూడా ఆఫర్స్ వచ్చినాయి. చాలా బిజీ షెడ్యూల్ అయిపోయింది. కాబట్టి యూత్ ఒక్కసారి గమనించి ఇటువైపు డబ్బు సంపద ఐశ్వర్యం వైపు ఒక్కసారి ఆలోచన చేసి కనీసం రోజు ఒక 15 నిమిషాలు కేటాయించండి. ఎక్కువ మీ మొత్తం బిజీ లైఫ్లో 15 నిమిషాలు కేటాయించండి. ఆ 15 నిమిషాలు అరగంటగా మారుతుంది, అరగంట గంటగా మారుతుంది, ఆ గంట 5 గంటలుగా మారుతుంది. అలాగే 24 అవర్స్ నిరంతరం డబ్బు సంపద ఐశ్వర్యం వైపు వాళ్ళ ఆలోచనలు మారిపోయి ఆటోమేటిక్గా వీళ్ళే డబ్బు సంపద ఐశ్వర్యంగా తయారవుతారు, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.